హాయ్ అండి, మనమైతే ఈరోజు కుడుములు చేస్తున్నాము. ముందుగా బియ్యం నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం వేయించుకోవాలండి. వీటిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొని బాగా చపాతీ పిండిలాగా రావాలి. మనకైతే ఈ పిండిలా మనము బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అయితే రెడీ అయిపోయింది. కాసేపు మూతేసి మనము పురుగులు కన్ని ఇలా చెంచుని బాగా వేయించుకోవాలండి. మనకి ఈ పప్పులన్నీ బాగా వేయిపోయాయండి. దీన్ని ఒక మనము మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. అలాగే మనము నువ్వులు కూడా వేయించుకున్నామండి. అయితే మనకి బాగా వేయిపోయాయండి. దీన్ని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వేసి మనము ఇందులో కూడా కొద్దిగా బెల్లం వేసుకుందాం. పిండి ఇలా పెట్టుకోవాలి, బాగా పూర్ణం పట్టాము కదా, అయితే ఇలా పెట్టుకున్నామండి. దీంట్లో మనకు ఇలా పూర్ణం అనేది బాగా ఇలా చేసుకోవాలి. ఇలా మనము పూర్ణం బయట రాకుండా ఇలా కొంచెంగా ఇలా మనము ఇలా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇడ్లీ ఇడ్లీలో మనము ఇడ్లీ మూత పైన ఇలాగా మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఇలాగ మనం అన్నీ పెట్టుకొని ఉడికించుకొని ఇలా మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి కుడుములు రెడీ అయిపోయాయండి. ఒకసారి ట్రై చేస్తామండి, బాయిల్ అయిందో లేదో. రెడీ అయిపోయాయండి.